రైతు సోదరులకు నమస్కారము। ఈరోజు అనగా ఏప్రిల్ 2, 2025 సంవత్సరము కర్నూలు జిల్లా పాములపాడు మండలము నాగంపల్లి అనే గ్రామంలో మనం ఇక్కడ మొక్కజొన్న క్షేత్ర ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది। ఈ యొక్క గ్రామంలో మనకు పాలమస్తాన్ అనే రైతు ద్వారా మనము ఈ పంట వేయించడం జరిగింది। తర్వాత అన్నకు సపోర్ట్ చేసిన వాళ్ళు మన యొక్క డీలర్ మధు ట్రేడర్స్ తరపున మధు గారు కూడా ఇక్కడ ఉన్నారు। మనము ఈ యొక్క పంట గురించి వీరి యొక్క మాటల్లో విందాము। అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి రైతు సోదరులు కూడా ఉన్నారు। ఈ విధంగా అంటే మనకు కంకి ఈ విధంగా ఉంది। ఇంతవరకు చాలా మంది రైతులు చూడడం జరిగింది। ఇలా ఉంటే పంట ఎంత దిగుబడి వస్తుంది అనే వివరాలు కూడా మనకు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు। ముందుగా మన యొక్క రైతు పాలమస్తాన్ గారు వారి యొక్క మాటల్లో మాట్లాడతారు। ఇంకొకటి దీనికంటే ముందు ఇక్కడ వేసిన రకం వచ్చేసి మనము నోవా ప్రాఫిట్ 4, 5, 6, 7 అనే రకం ఇక్కడ వేయడం జరిగింది। దీని యొక్క వివరాలు మన రైతు పాలమస్తాన్ గారు వివరిస్తారు। అన్న ఇప్పుడు మీరు ఎప్పుడు వేసారు ఇది పంట? 4 నెలల 20 రోజులు। ఇప్పుడు 4 నెలల 20 రోజులు అయింది కదా, దీనికి ఏమేమి ఫర్టిలైజర్ వేశారు? నీళ్ళు ఎన్ని టన్నులు పెట్టారు? నీళ్ళు వారానికి ఒక తడి పెట్టినప్పుడు ఫస్ట్ ఇట్లా నాటప్పుడు ఒకసారి ఎకరాకు ఒకసారి డిఏపి వేసాం। ఓకే, తర్వాత నెల పైనప్పుడు 2 ఒక 20 లెక్కలు వేస్తాం। లాస్ట్ ఎకరాకు ఒక పొటాసు ఒక వేసాం। ఓకే, ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క మొక్కజొన్న పండిస్తున్నారు? దాదాపు 15 సంవత్సరాలు। ఇప్పుడు మా యొక్క నోవా ప్రాఫిట్ 4, 5, 6, 7 అనే రకం వేసాం కదా, ఇది ఏ విధంగా అనిపిస్తుంది మీకు? బాగుంది సార్, ఇది పంట బాగుందంటే ఎట్లా బాగుంది? పంట బాగుంది, కంకి వచ్చడం బాగుంది। దీనికి దాదాపుగా దీనికి వచ్చేసి 1 లెవెల్ కంకి కూడా 1 లెవెల్ వస్తుంది। ఓకే, దాదాపు 35-40 క్వింటాల మీద వస్తుంది ఇక్కడ। 35-40 క్వింటాలు వస్తుంటారు మీ అనుభవంలో। ఓకే, తర్వాత ఇప్పుడు ఇక్కడ మన డీలర్ మధు గారు కూడా ఉన్నారు, వారి యొక్క మాటల్లో కొంచెం విందామండి। సరే చెప్పండి ఒకసారి। కొత్తపల్లి మండలం నాగంపల్లి గ్రామం అది మధు ట్రేడర్స్ మాది। మా ఫర్మ్ పెట్టి దాదాపు 15 ఇయర్స్ అయిపోయింది। అక్కడ నుంచి ప్రతి ఇయర్ 15 నుంచి మొక్కజొన్నలు చాలా కంపెనీలు చేసుకుంటూనే వస్తున్నాము। ఈ సంవత్సరం వచ్చేసి 24-25 ఈ సంవత్సరం వచ్చి ఇప్పుడు వచ్చేసి నోవా కంపెనీ వాళ్ళది NMS 467 అనే వెరైటీ వేసినాము, చాలా బాగుంది। దాదాపు 35 నుంచి 40 క్వింటాలు రావచ్చు అనుకుంటున్నాము। కటింగ్ చేస్తే తెలిసిపోతుంది, అది కూడా పర్వాలే, పంట బాగుంది సార్ ఈసారికి। మరో రైతు ఉన్నారు సార్ ఇక్కడ। అన్న మీ యొక్క మాటల్లో ఇప్పుడు చూశారు కదా మీరు ఈ యొక్క పొలము ఏ విధంగా ఉంది అనేది, మీ యొక్క మాటల్లో 2 మాటలు చెప్తే బాగుంది సార్। ఇది 35-40 దాకా వస్తుంది। బాగా లాస్ట్ వరకు కంకి గ్యాప్ లేకొచ్చింది, గ్యాప్ లేకుండా సైజు బాగుంది, ఇత్తరంగా ఒక లావు వచ్చింది। ఎన్ని రౌండ్లు ఉన్నాయి ఎంచారన్న మీరు? ఎంతకుండా 18 ఉంటుంది సార్, 18 ఉంటుంది సార్। ఇట్లా సాలు కింద ఉంటాయి, వరుస కింద ఉన్నాయి వరుసగా సార్ 46 అటు ఉంటుంది। అన్న మీ యొక్క అనుభవం కొంచెం చెప్పండి। ఇందాక చూశారు కదా పొలం, మీరు మీ యొక్క అనుభవంలో ఏ విధంగా ఉంది? చూసిన భాగం నోవా వాళ్ళది కొత్త కంపెనీ, ఇప్పుడు వేసిన కంపెనీల ప్రకారంగా అయితే బాగానే ఉంది। ఎండకారకు మంచి సీడు, ఇంకోటి ఎండు తెగులు కూడా రాదని చెప్తున్నారు, కొత్తగా వచ్చినాయి మొదలెట్ చెప్తున్నారు। కాబట్టి ఇప్పుడు వేసిన రౌండ్ల ప్రకారం అయితే ఇప్పుడు వేసిన దాంట్లో 16 నుంచి 18 వరకు ఉంది రౌండ్స్। కొత్త వరకు గింజ సైజు ఉంది। ఇంకోటి దీంట్లో ఒక 50 నుంచి 55-60 గింజల వరకు ఉంటుంది లైన్ అంచనా ప్రకారం ఆవరేజ్ ఉంటుంది। దీని ప్రకారం నుంచి 30 నుంచి 40 క్వింటాల వరకు ఆవరేజ్ దిగుబడి తీసుకోవచ్చు। అంటే రైతు చేసే ప్రధానం బట్టి పనితీరును బట్టి 40 క్వింటాల వరకు గ్యారెంటీ కావచ్చు మ్యాక్సిమం। మనం పెట్టుబడి పెట్టేదానికి రైతుని బట్టి కావచ్చు। కలర్ కూడా బాగానే ఉంది, ముఖ్యంగా కలర్ కావాలి మనకు। రైతులు వేసుకోవడానికి చాలా బాగుంది అంటారా? రైతులు వేసుకోవడానికి బాగా అనుకూలంగా చెప్పగలుగుతారా? చెప్పగలుగుతాం। ఇప్పుడు మీరు చూశారు కదా, దీని ప్రకారం అయితే 100% చెప్పొచ్చు రైతులకు, అందులో డౌటే ఉండదు।